భానుడి ఉగ్రరూపంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత జనమంతా ఇంటికే పరిమితమవుతున్నారు. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంపై ఆందోళన చెందుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాణుడు ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న 46 డిగ్రీల 4 సెంటీమీటర్లు దాదాపు 4 ప్రాంతాల్లో అంటే కల్లూరుతో పాటు చుంచుపల్లి కొన్ని ప్రాంతాల్లో మాత్రం 15 ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో 15 ప్రాంతాల్లో 46 డిగ్రీల సెల్సిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి పడుతుంది. 46.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత మాత్రానికి ఖమ్మం జిల్లాలో 4 ప్రాంతాల్లో నమోదు కాగా కొత్తగూడెం జిల్లాలో మాత్రానికి 3 ప్రాంతాల్లో 46.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత మాత్రానికి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి మండలం దాంతోపాటు పాల్వంచలో కూడా 46.4 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పూర్తిగా నమోదైన పరిస్థితి. ఒక పక్క ప్రజలు కూడా బయటికి వెళ్ళాలంటే మాత్రం ఉదయం 10 గంటలు దాటిందంటే మాత్రం బయటికి వెళ్ళాలంటే మాత్రం ప్రజలంతా జంకే పరిస్థితిని అయితే అత్యవసర పరిస్థితులు అయితే మాత్రం తప్ప బయటికి రావద్దంటూ మాత్రానికి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా హెచ్చరిస్తున్న పరిస్థితి పడుతుంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కేవలం హాస్పిటల్ సంబంధించినవి దాంతోపాటుగా మిగతా అత్యవసర పరిస్థితుల వాటికి మాత్రమే బయటికి రావాలంటూ మాత్రం ప్రజలకి అధికార యంత్రాంగం పూర్తిగా సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి అని చూడవచ్చు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోనే మనం ప్రస్తుతం ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఉన్నాం. ఖమ్మం కొత్తగూడెం వెళ్ళే ప్రధాన రహదారిపై దాదాపు వాహనాలు అంటే కార్లు, బస్సులు, దాంతోపాటుగా ఆటోలు, మిగతా పెద్ద వాహనాల్లో మాత్రం వెళ్ళే వాళ్ళ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉంది. ఇక బైకులపై మాత్రం వెళ్ళే బైకులపై ప్రయాణించే వాహనదారుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఉన్నప్పటికీ మాత్రానికి కొంతమంది మాత్రానికి బైకులపై ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళే వాళ్ళైతే మాత్రం మాస్కులు, దాంతోపాటు రుమాలాలు, దాంతోపాటు కళ్ళజోళ్ళు, దాంతోపాటుగా హెల్మెట్లు కూడా ధరించి వెళ్తున్న పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. ఒక పక్క నిన్న సంధి కూడా ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లా రెడ్ జోన్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. దాదాపు మనం ఖమ్మం పట్టణంలోని ప్రధాన రహదారుల కూడల వద్ద మాత్రం ఉన్నాం. ఖమ్మం పట్టణానికి కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వైరా నుంచి ప్రధాన కూడల నుంచి లోపలికి వచ్చే వాహనాల్లో చూడవచ్చు స్పష్టంగా. పెద్ద వాహనాలు తప్ప చిన్న వాహనాలదారులు మాత్రం ఎవరు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు కూడా అత్యవసరం అయితేనే బయటకు వస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడు బగబగలకి మాత్రానికి ప్రజలు మాత్రం పూర్తిగా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం అయిందంటే చాలు, సాయంత్రం 5-5:30 వరకు 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గకపోగా 6 తర్వాత మాత్రానికి వేడి గాల్పులు, దాంతోపాటు కాంక్రీట్ జంగిలు ఉన్న ఎక్కువ ఉన్న ప్రాంతాలు, దాంతోపాటు డాంబర్ రోడ్లు ఉన్న ప్రాంతాల మాత్రం సిటీలో మాత్రం ఒక పక్క చెట్ల నరికివేతలు కూడా ఎక్కువగా ఉండటం, ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ ఇటు కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీలో దాదాపు ఖమ్మం జిల్లాలో 4 మున్సిపాలిటీలు, కొత్తగూడెం జిల్లాలో 3 మున్సిపాలిటీలో కూడా పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మరోపక్క కొత్తగూడెం జిల్లాలో మైన్స్ ఉన్న ప్రాంతం కొత్తగూడెం కావచ్చు, మనుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో మాత్రం బాణుడు బగబగలు ఎక్కువవుతున్నాయి. సెగలు పొగలుగా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ప్రజలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి పడుతుంది. సేద తీరేందుకు మాత్రానికి ఉదయం 10 దాటిందంటే మాత్రం ఉపాధి హామీ పథకాన్ని పనిచేసే పని వాళ్ళు కూడా ఉదయం 10 లోపే క్లోజ్ చేసుకొని తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి. ఒక పక్క పూర్తిగా వ్యవసాయ సీజన్ కూడా పూర్తిగా దాటి వెళ్ళిపోయింది. మరోపక్క వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కొయ్యకాలు అంటే వరికి సంబంధించిన కొయ్యకాలు ఉండటం, ఆ కొయ్యకాలు కూడా రైతులు కొన్ని చోట్ల నిప్పు పెడుతుంటే మాత్రం అధికారులు అంటే పోలీస్ శాఖ కూడా ఇటు రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా అన్ని గ్రామాల్లో ఉన్న రైతులు మాత్రం సమన్వయం పాటించాలి. వరి కొయ్యకాలకు మాత్రం నిప్పు పెట్టొద్దు, దానివల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి పడుతుంది. తాజాగా మధిరమ నియోజకవర్గం, దాంతోపాటు వైరా నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా వరి కొయ్యకాలకి నిప్పు అంటించిన పరిస్థితుల్లో మాత్రం పూర్తిగా నిప్పంటుకొని మాత్రం చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క సాయంత్రం వేళలో వడగాల్పులు కూడా వీస్తున్న పరిస్థితి. మరి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 2-3 రోజుల పాటు మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటూ వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితిని అధికారులు కూడా ఎప్పటికప్పుడు మాత్రం అప్రమత్తత కూడా ప్రకటిస్తున్నారు. టెంపరేచర్ ఎంత నమోదవుతుందనే దాన్ని కూడా పూర్తిగా వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, బయటికి అత్యవసరమైతేనే రండి అని చెప్పేసి అధికార యంత్రం కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓవరాల్గా ఎండ తీవ్రతకు మాత్రం ప్రజలు మాత్రం భీతిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఇళ్లలో ఉన్న ఏసీలు, కూలర్లు కూడా ఏమాత్రం పనిచేయట్లేదు అంటూ మాత్రం ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, బాలింతలు అయితే మాత్రానికి ఇంటి పట్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దంటూ మాత్రం అధికారుల ఆదేశాలు స్పష్టంగా జారీ చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాణుడు బగబగలతో తోడు మాత్రం ధరని దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.